పెట్టుకో నాన్న ఎర్లీ మార్నింగ్ గార్డెన్లోకి అయితే వస్తున్నాను. పచ్చిమిర్చి కావాలి. పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉన్నాయి చూడు, పెద్ద చూడు, దాన్ని ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది చూడమ్మా, పెద్దది మొదటనే అది చాలు. ఇవన్నీ తెంపాలి. ఇగో ఈరోజు చేస్తాను. ఏంటమ్మా అక్కడ అలా అయిపోయింది? పంది వచ్చిందే, పంది వచ్చి శుభ్రంగా ఎలా చేసింది నాన్న. ఆ గోంగూర చెట్ల దగ్గర, ఈ బెండకాయ చెట్ల దగ్గర ఇలా ఈ కొంచెం పీకమ్మ ఖాళీ చూసుకొని గడ్డి మొత్తం పీకేసి, లేదంటే సెలవు రోజు నేను ఏదో చేస్తాను. రేపు ఎల్లుండి సెలవు కదా. ఎన్నో రోజుల నుంచి అయితే మన ఫేస్ కోసం ఒక ఫేస్ మాస్క్ అయితే తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఈ రోజు అయితే కుదిరింది. ఇంకా వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే నేను అవిసె గింజలు అయితే తీసుకున్నానండి. అవిసె గింజలు తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందుపాటి గిన్నె అయితే పెట్టుకున్నాను. అందులో నేను పసుగొడుగు అయితే వేసుకుంటున్నాను. చిన్న టీ గ్లాస్ అంతా పసుగొడుగు అయితే వేసుకొని, ఇంకా అవిసె గింజలు కూడా ఒక టేబుల్ స్పూన్ ఉంటాయి, ఇంకా టేబుల్ స్పూన్ తక్కువే ఉండొచ్చు. అవి వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మరగబెట్టుకొని, 5 నిమిషాలే మరగబెట్టుకోండి, సిమ్లో పెట్టుకొని. అది కూడా ఎందుకంటే ఇది చిక్కగా తిక్కిగా అయిపోతుంది, అందుకని ఒక 5 నిమిషాలు అయితే చాలు. ఇంకా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మన ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలి, హెయిర్ కలర్ ఎలా అప్లై చేసుకోవాలి చూసేయండి. చూసారు కదా, మనమైతే అవిసె గింజలు అండ్ పసుగొడుగు కలిపి మనము ఈ రెమెడీ అయితే తయారు చేసాము మన ఫేస్కి అండ్ మన హెయిర్కి కూడా. ఏదైతే గోరువెచ్చగా ఉండేటప్పుడు మన ఫేస్కి అయితే మనము అప్లై చేసుకోవాలి. ఫేస్ మీద ఎటువంటి క్రీమ్స్ కూడా ఏమీ ఉండకూడదు. న్యాచురల్గా నార్మల్గా ఫేస్ని అయితే ఫస్ట్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు మనమైతే ఇది అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకొని నార్మల్గా ఉంచేసుకున్నా పర్వాలేదండి. గోరువెచ్చగా ఉండేటప్పుడు అయితే అప్లై చేసుకోండి. హెయిర్కి కూడా, హెయిర్కి ఏంటంటే మనం తలస్నానం చేసేసిన తర్వాత మొత్తం డ్రై అయిపోతుంది కదా, ఆ తర్వాత అయితే అప్లై చేసుకోవాలి. తడితో ఉన్నప్పుడు కాదు, మొత్తం ఆరిపోయిన తర్వాత అనుకోండి, బాగా మన హెయిర్కి అయితే బాగా పడుతుంది. ఇలా ఒకే యాంగిల్లో అయితే మసాజ్ చేసుకోండి. మన ఫేస్కి ఏంటి, నెక్కి ఏంటి అండ్ హ్యాండ్స్కి ఏంటి, హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది న్యాచురల్ కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. చిన్న జిగిడి టైప్లో ఉంటుంది. మీరేంటంటే ఎక్కువ మరబెట్టకూడదు. ఇది ఒక జెల్ రూపంలో అయిపోతుంది, ఇంకా చిక్కగా అయితే అయిపోతుంది. కొంచెం పలాచుగా ఒక 5 మినిట్స్ అయితే ఉంచాలి స్టవ్ మీద, మరీ ఎక్కువసేపు ఉంచుకోకండి. ఇలా ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత నేనైతే హెయిర్కి కూడా అప్లై చేసుకుంటానండి. మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మన హెయిర్ కూడా సిల్కీగా అండ్ దృఢంగా బ్లాక్గా కూడా అవుతుంది. మెయిన్ ఏంటంటే లాంగ్ హెయిర్ అవుతుంది ఈజీగా. ఇలా హెయిర్కి కూడా అప్లై చేసుకోండి. మెయిన్ ఏంటంటే రూట్స్కి బాగా అప్లై చేసుకోండి, రూట్స్కి అండ్ చిగుర్లకి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత నార్మల్గా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత నార్మల్గా ఆయిల్ రాసేసుకోవడమే. మళ్ళీ మనకి స్నానం అది చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ తలకి స్నానం అది చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా బాగా తలకైతే పట్టించుకొని అప్పుడు
ఉంచేసుకోవడమే. ఇంక ఈరోజు వ్లాగ్ తీసాను, అయితే అది కంటిన్యూ అయిపోతుంది. వీళ్ళు హోంవర్క్స్ కాదు కానీ నాకు తిట్లు అవుతున్నాయి. ఇటువంటి విద్యం అయితే డైరీ అయితే తీసుకురాలేదు. తను తీసుకురాకపోయినా నాకే తిట్లు, హోంవర్క్స్ చేయకపోయినా నాకే తిట్లు, వాళ్ళు శుభ్రంగా ఉండకపోయినా నాకే తిట్లు, వాళ్ళు తినకపోయినా నాకే తిట్లు. ఏం చేస్తాం, ఇంకా తప్పదు. ఇవ్వండి విద్యమ్మకి ఆల్రెడీ క్లాస్ అయితే అవుతుంది. నాకు ఎలా చెప్తుంది చూడండి. ఇంకా సాయి అక్కడికి వెళ్ళి ఇంకా విద్య మీద కంప్లైంట్ వాళ్ళ డాడీకి. ఇంకా అతనికి ఎక్కువ కోపం అయిపోయింది. ఇంకా నేనేంటంటే విద్య బాగానే చేస్తుందండి, మరి ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతుంది కదా అని చెప్తున్నాను. ఇంకా తప్పదు, మనమే కవర్ చేసుకొని రావాలి, లేకపోతే మరిన్ని ఎక్కువ తిట్లు అయిపోతాయి నాకు. హోంవర్క్స్ అయితే చేస్తున్నాం, కన్ఫామ్గా ఒక 2 hours అయినా పడుతుందండి వీళ్ళు హోంవర్క్స్. ఎందుకంటే ఎరేజర్ అంటారు, షార్ప్నర్ అంటారు. ఇద్దమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా 2 జడలు వేస్తాం కదా, అప్పుడైతే నాకు అనిపిస్తుంది అమ్మ వాళ్ళు 3 అలా లేపిస్తే మాకు వేసేసేవారు 2 జడలు. ఎందుకంటే మళ్ళీ పొలంలోకి వెళ్ళాలనేసి 3 గంటలకు లేపిసి వేసే, ఎందుకమ్మా అనేటట్టు అనేవారిని. అయినా ఆ జడలు వేసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుందండి, హెయిర్ కూడా ఈజీగా పెరుగుతుంది. మొగ్గలు బాగా వచ్చింది. బెండ మొగ్గలు పెరిగాయి, మరి దాని చుట్టూ గడ్డి అది లేకుండా శుభ్రం చేయాలన్న, చేస్తే బాగుంటుంది. బాగా వచ్చి ఈరోజు మన టిఫిన్ వచ్చి దోశ అండి. చట్నీ వచ్చి పల్లీల చట్నీ చేశాను, అయినా పల్లీల చట్నీ అయితే వేసుకోలేదు. నాకు ఎంతో ఇష్టమైన పచ్చడి అయితే వేసుకున్నా, కాదు మామిడికాయ. మనం స్వీట్ పెట్టాం కదా, స్వీట్ ఆవకాయ, అదైతే అంత బాగోదు. ఈ కారమావకాయ దోశలకు సూపర్గా ఉంటుందండి. ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.